వాట్సాప్ ఈ సోషల్ మెసేజింగ్ యాప్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. పొద్దున్న నిద్ర లేవగానే మనం చూసేది దీనినే. అయితే దీన్ని వాడడంలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే వాట్సాప్లో మెసేజ్ పంపడానికి ఒకరి నంబర్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు అవతలి వ్యక్తికి వాట్సాప్ లేదని మీకు తెలుస్తుంది. అలాంటప్పుడు నార్మల్ మెసేజ్ కానీ లేదా నార్మల్ కాల్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు అకౌంట్ లేకపోయినా ఎవరికైనా మెసేజ్ పంపొచ్చు. వింతగా అనిపిస్తోంది కదా. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ ప్రవేశపెట్టిన ఆ ఫీచర్ ఏంటి, దానితో యూజర్లు ఏం చేయగలరు, ఏం చేయలేరు? ఈ అప్డేటెడ్ తో వాట్సాప్ గేమ్ చేంజర్ కానుందా? వాచ్ ది స్టోరీ. వాట్సాప్ ఈ సోషల్ మెసేజింగ్ యాప్ అంటే తెలియని స్మార్ట్ ఫోన్ యూజర్ ఉండరు. ఎందుకంటే దాదాపుగా స్మార్ట్ ఫోన్ల యూజర్లు అందరూ వాట్సాప్ ని వాడుతుంటారు. మెసేజ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మీటింగ్ అంటూ ప్రతి అవసరానికి ఈ మెసేజింగ్ యాప్ నే వాడుతుంటారు. వాట్సాప్ కి అంత క్రేజ్ రావడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం, రెండు వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడం, ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకురావడం చేస్తుంటుంది. iOS యూజర్లకు ప్రత్యేకంగా ఫీచర్స్ ని తీసుకొస్తుంటుంది. వారికున్న క్రేజ్ ను నిలబెట్టుకోవడానికి వాట్సాప్ కూడా సరికొత్త ఫీచర్స్ తో యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా వాట్సాప్ నుంచి రాబోతున్న ఫీచర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. వాట్సాప్లో మెసేజ్ పంపడానికి ఒకరి నెంబర్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు అవతలి వ్యక్తికి వాట్సాప్ యాప్ లేదని మీకు తెలుస్తుంది. అలాంటప్పుడు నార్మల్ మెసేజ్ లేదా కాల్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కానుంది. ఇప్పుడు వాట్సాప్ అకౌంట్ లేకపోయినా ఎవరికైనా మెసేజ్ పంపొచ్చు. వాట్సాప్ ఇప్పుడు దీనిపైనే వర్క్ చేస్తోంది. ఇది గాని వచ్చిందంటే గేమ్ చేంజర్ కావచ్చు. వాట్సాప్ బీటా రిపోర్ట్ ప్రకారం గెస్ట్ చాట్స్ అనే కొత్త ఫీచర్ రాబోతోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా వర్షన్లో కనిపించింది. ఇంకా డెవలప్ స్టేజీలో ఉన్నప్పటికీ ఈ టూల్ రాబోయే కొన్ని వారాల్లో అందుబాటులోకి రావచ్చు. వాట్సాప్ లేని యూజర్లతో చాటింగ్ చేయొచ్చు. మీరు వాట్సాప్ అకౌంట్ లేని వ్యక్తికి లింకు పంపితే వారు వెంటనే మీతో చాట్ చేయొచ్చు. ఇందుకోసం ప్రత్యేకించి వాట్సాప్ డౌన్లోడ్ అవసరం లేదు. అకౌంట్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. సింపుల్ గా వెబ్ బ్రౌజర్ లో లింక్ ను ఓపెన్ చేసి మీతో ఫేస్ టు ఫేస్ చాట్ చేయొచ్చు. గెస్ట్ చాట్ ఆప్షన్ లో కేవలం చాటింగ్ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఫోటోలు, వీడియోలు, వాయిస్ నోట్స్ వంటివి పంపేందుకు అవకాశం లేదు. వీటికి కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సపోర్ట్ ఉంటుంది. అవతలి వ్యక్తి యాప్ను వాడకపోయినా మీ చాట్స్ ప్రైవేట్ గాను చాలా సేఫ్ గా ఉంటాయి. ఈ కొత్త ఫీచర్ అధికారిక లాంచ్ తేదీ ఇంకా రివీల్ చేయలేదు.